సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ. Okay. So guys, due to some glitch, I think వీడియో కొంచెమే రికార్డ్ అయింది. స్టార్టింగ్ ఒక 15 seconds మాత్రమే రికార్డ్ అయింది. ఆ తర్వాత ఐ థింక్ ఇట్ గాట్ స్టాప్. లెట్ మీ సీ, ఐ హ్యావ్ అనదర్ వన్ యాజ్ వెల్. ఎస్, సో రికార్డింగ్ అయితే అవ్వలేదు. సో ఐ విల్ సీ పైథాన్ క్లాసెస్ ఏమన్నా ప్రీవియస్ వాళ్ళకి ఏమన్నా ఉండి, అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీథింగ్ ఐ విల్ జస్ట్ అప్లోడ్ దట్. బట్ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర నుంచి అయితే ప్రాపర్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, సో లెట్స్ కీప్ ఏ వాచ్ ఆన్ దట్ యాజ్ వెల్. సో ఇది కూడా ఏమన్నా మీకు పోతే సో జస్ట్ లెట్ మీ నో ఇమీడియట్లీ. ఓకే, సో రికార్డింగ్ అవుతుంది అనడానికి సో ఇది మనకి ఇక్కడ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఇది కనుక మీకు కనిపించకపోతే, క్లోజ్ అయిపోతే జస్ట్ లెట్ మీ నో. దట్స్ ఇట్. Okay, so let's talk about if statement. So in general, if statement ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక కండిషన్ ఉంది. ఓకే, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం రావాలి. ఓకే, సో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఒక టాస్క్ చేయాలి, ఒక యాక్షన్ ఐటమ్ జరగాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక యాక్షన్ అనేది జరగాలి అనుకోండి, లెట్స్ సే. ఓకే, అలాంటి టైంలో వీ వుడ్ బి యూజింగ్ దిస్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో దీంట్లో పైథాన్లో ఈ ఇఫ్ అనేది మీకు ప్రతి చోట రిపీట్ అవుతూనే ఉంటాయి, లైక్ ట్యాబ్లు, పవర్ బిఐ, ఎక్సెల్, సీక్వెల్, రైట్, అండ్ ఈవెన్ ఇన్ పైథాన్. జస్ట్ ఏంటంటే కొంచెం సింటాక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఫంక్షనాలిటీ ఇస్ సేమ్. ఓకే, సో ఇఫ్ అనేది ఇక్కడ యూజ్ చేసి, లెట్స్ సే ఇఫ్ ఐ సే ఇఫ్ 3 greater than 2, దెన్ సో ఇక్కడ సెమీకాలన్ ఇచ్చి ఎంటర్ కొడతారు. ఎంటర్ కొట్టగానే మీకు నెక్స్ట్ లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇట్ గోనా స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఈ పర్టిక్యులర్ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని ఇండెంటేషన్ అంటారు. ఓకే, సో పైథాన్లో ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఇండెంటేషన్ అంటే అర్థం ఏంటి అంటే బేసిక్గా ట్యాబ్ స్పేస్. ఓకే, నార్మల్ మన స్పేస్ బార్తో క్రియేట్ చేసిన స్పేస్ కాదు, ట్యాబ్ మనం బటన్ ప్రెస్ చేస్తే వచ్చే స్పేస్ అనమాట. సో దట్ ట్యాబ్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండెంటేషన్. ఓకే, సో ఒకవేళ ఇది ఇవ్వకుండా, ఒకవేళ మీరు లెట్స్ సే ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అనుకోండి, స్టార్టింగ్ లైన్ నుంచి వచ్చారు అనుకోండి, దెన్ ఇట్స్ గోనా గివ్ యూ అన్ ఎర్రర్ కాల్డ్ ఇండెంటేషన్ ఎర్రర్. సో అప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి చాలు. ఓకే, సో ట్యాబ్ బటన్ని ప్రెస్ చేయండి చాలు. ఓకే, అండ్ ఇక్కడ ఇఫ్ ప్రింట్ 3 is greater than 2. ఓకే, సో ఇలా మీరు ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి అనేది ఆప్షనల్ అనమాట. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, లెట్స్ ఇక్కడ 2 greater than 2 అని చెప్పేసి కండిషన్ మార్చాను. ఓకే, మార్చిన తర్వాత ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమి రాదు, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి అనేది మీరు ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో ఆ యాక్షన్ అనేది జరగదు, రైట్. సో ఒకవేళ అది కూడా కావాలి అంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఎల్స్. ఓకే, ఎల్స్ అని చెప్పి సెమీకాలన్ ఇచ్చి, కాలన్ పెట్టి ప్రింట్ 3 is not greater than 2. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ నాకు ప్రింట్ అవుతుంది, ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. ఇఫ్ అంటే ఇంతే, ఒక కండిషన్ రాస్తారు. ఓకే, సో లెట్స్ సే 3 greater than 2 ఆర్ సమ్ అదర్ కండిషన్, ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి. ఓకే, ఏదో ఒక కండిషన్. సో ఇలా కొన్ని కండిషన్స్ రాస్తారు. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక యాక్షన్ ఐటమ్ రావాలి, లేదు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇంకో యాక్షన్ ఐటమ్ కావాలి. ఓకే, సో ఇలా మీరు ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్
దీంట్లో లెట్స్ సే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి. సో లెట్స్ డూ వన్ థింగ్. ఇది బేసిక్ సింటాక్స్, ది నార్మల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యొక్క బేసిక్ సింటాక్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎల్స్ ఇఫ్ ఆర్ ఎల్ఇఫ్. ఓకే, ఎల్ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. ఎల్ఇఫ్ అంటే, సో లెట్స్ సే ఇక్కడ ఇఫ్ 3 గ్రేటర్ దాన్ 2 ప్రింట్ 3 ఈస్ గ్రేటర్ దాన్ 2. నెక్స్ట్ ఎల్ఇఫ్ అని చెప్పేసి ఇంకో కండిషన్ పెట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి, ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఎల్ఇఫ్ అని పెట్టేసి ఇంకో కండిషన్ ఇచ్చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం యాక్షన్ తీసుకోవాలి, అండ్ ఈ 3 యాక్షన్స్ కూడా, ఈ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే అల్టిమేట్గా ఎల్స్ ఏం చెయ్యాలి. ఓకే, సో అప్పుడు యూ వుడ్ బి యూజింగ్ ఎల్ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ టైప్. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు మనం సాలరీ ఉంది, సాలరీ గ్రేటర్ దాన్ 10,000 ఉంది అనుకోండి, అప్పుడు ఏం రావాలి. ఓకే, అదే సాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000 ఉంది అనుకోండి, అప్పుడు ఏం రావాలి. ఓకే, సో లెట్స్ సీ దాట్. లెట్స్ సే సాలరీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దాంట్లో 10,000 పెడుతున్నాను. ఓకే, ఇనిషియల్గా. నా ఇఫ్ సాలరీ ఈజ్ less than or equal to 10,000, then print salary is less than or equal to కాదు, greater than or equal to, greater than or equal to, then print high income అని print చేద్దాం. ఓకే, high income. నెక్స్ట్ ఎల్ఇఫ్ అని చెప్పేసి salary greater than 5,000, greater than or equal to 5,000 ఉంటే, then I want it to be printed as low income. Okay, so దీన్ని low income కింద, సారీ యావరేజ్ ఇన్కమ్ కింద ప్రింట్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్స్, ఒకవేళ ఈ రెండు కానప్పుడు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 0 to 5,000 ఓన్లీ, ఎందుకంటే ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 గురించి మాట్లాడేశాను. ఆ తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అండ్ లెస్ దాన్ 10,000 గురించి కూడా మాట్లాడేశాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అని ఇచ్చేసాను కాబట్టి, సో వాట్ ఎవర్ ద వాల్యూస్ ఆర్ అబౌవ్ 10,000 దట్స్ గోనా కమ్ అండర్ హై ఇన్కమ్. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి, లెస్ దాన్ 10,000 వాల్యూస్. ఆ లెస్ దాన్ 10,000 లో కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అని చెప్తున్నాను, రైట్? అంటే 5,000 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అండ్ 10,000 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్, అవన్నీ కూడా యావరేజ్ ఇన్కమ్ కింద వచ్చేసాయి. ఇంకా మిగిలింది ఏమున్నాయి వాల్యూస్, 0 to 5,000, రైట్? సో ఆ 0 to 5,000 కి ప్రింట్ లో ఇన్కమ్ అని చెప్పేసి ప్రింట్ చేయమని చెప్పి. నౌ ఇఫ్ ఐ రన్ ఇట్, నాకు సాలరీ 10,000 కాబట్టి, సో సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అయితే హై ఇన్కమ్ అని ప్రింట్ చేయమన్నా కాబట్టి ఐఎమ్ గెట్టింగ్ హై ఇన్కమ్ హియర్. లెట్స్ సే దీన్ని 15,000 చేసాము అనుకోండి, సో దెన్ అగైన్ హై ఇన్కమ్. 5,000 చేసాము అనుకోండి, యావరేజ్ ఇన్కమ్, రైట్? సో 9,000 చేశాను అనుకోండి, యావరేజ్ ఇన్కమ్. అదే దీన్ని 2,000 చేశాను అనుకోండి, లో ఇన్కమ్, రైట్? సో బేస్డ్ ఆన్ ద సాలరీ ఐఎమ్ గెట్టింగ్ వాట్ ఐ వాంట్, రైట్? సో ఇక్కడ నేను స్పెసిఫై చేసిన కండిషన్ బేస్ మీద ఇట్స్ వర్కింగ్ లైక్ దట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ అండ్ దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ విత్ ఎల్ఇఫ్ యాజ్ వెల్. ఇది ఇఫ్ ఎల్స్ కి సింటాక్స్, ఇది ఇఫ్ ఎల్ఇఫ్ అండ్ ఎల్స్ కి సింటాక్స్. ఓకే, సో అందరికి అర్థమైంది ఇఫ్ స్టేట్మెంట్స్ అనే. ఇంకెవరికైనా క్లారిటీ కావాలా ఇఫ్ స్టేట్మెంట్ మీద? ఓకే, నా సో నెక్స్ట్ రేపు మాట్లాడేసుకున్నాం. ఓకే, సో ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ వన్ మోర్ థింగ్. అది పవర్ పాయింట్లో లేదు, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ గోనా హెల్ప్ యూ గైస్. ఈ స్టేట్మెంట్స్ని మనం సింగిల్ లైన్లో కూడా రాయొచ్చు. ఓకే, సింగిల్ లైన్లో ఎలా రాయొచ్చు అంటే, బేసిక్గా ఈ ఇఫ్ ఎల్స్ ఉంది కదా, సో ఈ ప్రింట్ని తీసుకొని ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం యాక్షన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ యాక్షన్ని ఇక్కడ పెట్టుకోండి ఇఫ్కి ముందు. ఓకే, ఈ కాలర్ని తీసేయండి. ఓకే, ఆ తర్వాత ఈ ఎల్స్ని పైకి తీసుకురండి.
సింగిల్ లైన్లోకి తీసుకురండి. ఓకే, ఎల్స్ అని పెట్టి ఇక్కడ ఇది పైకి తీసుకొచ్చాను. Now it's gonna work. Okay, so print 3 is greater than 2 if 3 is greater than 2, else print 3 is not greater than 2. Okay, and ikkada meeru let's say 2 greater than 2 అని మార్చారు అనుకోండి. Now it's gonna print 3 is not greater than 2, right? సో ఇలా సింగిల్ లైన్లో కూడా మీరు రాసుకోవచ్చు ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని. ఎల్ఇఫ్ స్టేట్మెంట్స్ని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఒకటే సింగిల్ లైన్లో మీరు నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ కూడా రాయొచ్చు. ఓకే, అది ఇప్పుడు నేను చూపిస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇక్కడ వరకు మీరు క్లియర్ అంటే నేను ఆ నెస్టెడ్ ఇఫ్ దాన్ని కూడా సింగిల్ లైన్లో ఎలా చేస్తారో చెప్పేస్తాను. క్లియరా ఇక్కడ వరకు? ఓకే, ఈ సింగిల్ లైన్ అందరికి అర్థమైంది కదా? ఓకే, నా లెట్స్ సీ దిస్ వన్. ఓకే, దీన్ని తీసుకుందాం. దీన్ని సింగిల్ లైన్ ఎలా రాస్తారు అంటే నార్మల్గా ఇందాక మనం ఇఫ్ ఎల్స్కి ఎలా రాసామో అలానే ఇక్కడ రాసుకోండి. ఓకే, ప్రింట్ హై ఇన్కమ్ ఇఫ్ సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 10,000. ఇక్కడ కాలన్ తీసేయండి. తర్వాత ఇక్కడ దీన్ని ఈ పైకి తెచ్చుకొని ఇక్కడ ఎల్ఇఫ్ కాకుండా ఎల్స్ అని రాసి, ఓకే, అండ్ ఇక్కడ అగైన్ ఈ ప్రింట్ యావరేజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టుకొని ఇఫ్ అని చెప్పేసి రాయండి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఉన్న ఎల్స్ని ఇక్కడ తీసుకొచ్చేసాయి నార్మల్గా. ఓకే, దట్స్ ఇట్, ఇంతే. సో బేసిక్గా ఇందాక దానికి ఇప్పుడు దానికి కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ వాడినప్పుడు ఓన్లీ ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది తీసుకోమని చెప్తున్నాం, అండ్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లోకి వచ్చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాం, రైట్? సాలరీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10,000 ఉంటే హై ఇన్కమ్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాం, విచ్ ఇస్ గుడ్. ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్ అని చెప్పేసి అగైన్ ఇంకొక ఇఫ్ రాస్తున్నాం. ఇక్కడ అదే చేస్తున్నాం, ఇక్కడ ఇంకో ఇఫ్ రాస్తున్నాం. ఇక్కడ ఇఫ్ చూడండి సేమ్ ఇదే కదా, రైట్? సేమ్ అదే ఇక్కడ ఇంకో కండిషన్ పెట్టేసి ఇక్కడ ఇంకో ఇఫ్ రాస్తున్నాం. లాస్ట్లో మళ్ళీ ఎల్స్ అని పెట్టేస్తున్నాం, అంతే, సింపుల్. ఓకే, నా లో ఇన్కమ్ అని వచ్చింది. Okay, so let me show you that again. So if salary greater than equal to 10,000 ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము అంటే కాలన్స్ తీసేయండి, కాలన్స్ ఉండకూడదు. అండ్ ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలో దాన్ని ఇఫ్కి ముందు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎల్ఇఫ్ ఉంది కదా, సో ఎల్ఇఫ్ని ఎల్స్ కింద మార్చి అగైన్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకోండి, ఇఫ్ అని చెప్పేసి రాసుకోండి. ఓకే, రాసుకొని ఇక్కడ కాలన్ తీసేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఎల్స్ ఎలాగో మనకు తెలిసిందే, సో ఈ ఎల్స్ని ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ప్రింట్ లో ఇన్కమ్ అనేది ఇక్కడ పెడతాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ గోనా డూ ఇట్. నా శాలరీ కనుక మీరు మార్చారు అనుకోండి, లెట్స్ సీ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆర్ నాట్. 20,000 పెడితే హై ఇన్కమ్ వస్తుంది, కరెక్ట్. అండ్ నెక్స్ట్ లెట్స్ సే 7,000 అని పెడితే యావరేజ్ ఇన్కమ్ వస్తుంది, కరెక్ట్. 2,000 అని పెడితే లో ఇన్కమ్ వస్తుంది, కరెక్ట్. సేమ్ ఫంక్షనాలిటీ. సో మీరు సింగిల్ లైన్లో కూడా రాసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు స్పేస్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, లైక్ యూ వాంట్ దిస్ ఎంటైర్ థింగ్ టు బీ ఇన్ సింగిల్ లైన్, ఓకే, ఇన్ ఫ్యూచర్, ఓకే, ఎప్పుడైనా కానీ అవసరం అయితే దెన్ యూ క్యాన్ యూస్ దిస్ అప్రోచ్ యాజ్ వెల్. Okay, so I will stop it here. In tomorrow's class we're gonna talk about sequence data types. Those are nothing but iterators. So lists గురించి మాట్లాడుకుంటాం. లిస్ట్లో చాలా మోడిఫికేషన్స్ యాడ్ ఎలా చేస్తాం, రిమూవ్. బేసిక్గా లిస్ట్ ఈజ్ అ మ్యూటబుల్ డేటా టైప్, రైట్? సో మ్యూటబుల్ టైప్ అంటే దాంట్లో మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత వీ కెన్ యాడ్ ఎలిమెంట్స్, వీ కెన్ అప్డేట్ ఎలిమెంట్స్, వీ కెన్ మోడిఫై ఎలిమెంట్స్, వీ కెన్ రిమూవ్ ఎలిమెంట్స్, రైట్? అండ్ వీ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్, రైట్? సో అన్నీ కూడా చేయొచ్చు కాబట్టి సో వీ విల్ బీ టాకింగ్ అబౌట్ లిస్ట్ కంప్లీట్లీ ఇన్ టుమారోస్ క్లాస్. అండ్ దెన్ వీ గోనా టాక్ అబౌట్ in case time నాకు తెలిసి టైం ఉంటుంది లిస్ట్ అయిన తర్వాత కూడా. సో విల్ టాక్ అబౌట్ లిస్ట్. ఆఫ్టర్ దాట్ విల్ టాక్ అబౌట్ టపుల్స్, ఓకే, అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ రేంజెస్, ఓకే,
సో ఈ మూడింటి గురించి కూడా రేపు డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఒకవేళ ఇంకా టైం ఉంటే విల్ టాక్ అబౌట్ సెట్స్, ఫ్రోజన్ సెట్స్. నాకు తెలిసి అక్కడికే టైం అయిపోతుంది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే దెన్ వీ విల్ సీ డిక్షనరీస్ యాజ్ వెల్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గెస్. ఓకే, సో అసైన్మెంట్స్ ఉన్నాయి బేసిక్గా. సో పవర్ పాయింట్ ఈజ్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ద జీ డ్రైవ్. ఓకే, సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో కూడా ఎవ్రీ పర్టికులర్ టాపిక్ కూడా యూ హ్యావ్ అసైన్మెంట్స్. సో డైరెక్ట్గా మీరు అసైన్మెంట్స్ పార్ట్లోకి జంప్ ఇన్ అయ్యి, ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ నాట్ షూర్ వాట్ టు డూ అండ్ ఆల్, సో యూ కెన్ వ్యూ ద సొల్యూషన్ యాజ్ వెల్ ఫ్రమ్ హియర్. ఓకే, మీరు సొల్యూషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ బేసిక్గా ఏంటి అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అసలు ఏం జరుగుతుంది. ఓకే, సో అదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. ఓకే, so this is about Python if statement and string methods. I will stop it here now. Thank you so much for joining, guys. I will see you guys tomorrow. Hope you guys have a great day ahead. Bye for now.